శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్య నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసాన్ని మన దేవాలయంలో ప్రభాత పూజల తర్వాత సంప్రదాయం ప్రకారం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 334 అధ్యాయాలు పూర్తి చేసి 335వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. రోజున 31వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారాం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థకృ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏకాగ్రమనసో దాంతాః మునయః సంయమేరతా భూతభవ్య భవిష్యజ్ఞా సత్యధర్మపరాయణ. వీరందరూ కూడా ఏకాగ్ర చిత్తులు, జితేంద్రియులు, సంయమం గలవాళ్ళు, భూత భవిష్యత్ వర్తమానాలు బాగా తెలిసినవారు, సత్యధర్మ తత్పరులు, సప్త ఋషులు కూడాను. ఇదం శ్రేయ ఇదం బ్రహ్మ ఇదం హితమనుత్తమం లోకాన్ సంచింత్య మనసా తతః శాస్త్రం ప్రచక్రిరే. వీరు బాగా ఆలోచించి దీనివల్ల లోకానికి మేలు జరుగుతుంది, దీనివల్ల పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది, దీనివల్ల లోకానికి సర్వోత్తమమైన మేలు కలుగుతుంది అని నిశ్చయించి ఈ శాస్త్రాన్ని రచించారు. తత్ర ధర్మార్థకామాహి మోక్ష పశ్చాశ్చ కీర్తితః మర్యాదా వివిధాశ్చైవ దివి భూమౌ చ సంస్థిత. వాటిల్లో మొదట ధర్మార్థకామాలని, తర్వాత మోక్షాన్ని, అలాగే స్వర్గ మానవ లోకాల్లో ఆచరణలో ఉండే మర్యాదల్ని ప్రతిపాదించారు. ఆరాధ్య తపసా దేవం హరినారాయణం ప్రభుం దివ్యం వర్ష సహస్రం వై సర్వేతే ఋషిభిః సహ నారాయణానుశాస్తా హి తథా దేవి సరస్వతి వివేశతాన్ ఋషీన్ సర్వాన్ లోకానాం హితకామ్యయ. వారందరూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క 1000 దివ్య సంవత్సరాలు ఇతర ఋషులతో కలిసి ఆరాధించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞానుసారం సరస్వతీదేవి లోకాలకు మేలు కలగడానికి వారిని ఆవేశించింది. తత ప్రవర్తిత సమ్యక్ తపోవిద్భిర్ద్విజాదిభిః శబ్దే చార్థే చ హేతో చ ఏషా ప్రథమ సర్గజ. అప్పుడు తపస్సులైన ఆ ద్విజులు శబ్దార్థహేతువులతో కూడిన వాక్కును ప్రవర్తింపజేశారు. అది వారి మొదటి రచన. ఆదావేవహిత శాస్త్రం ఓంకారస్వర పూజితం ఋషిభిః శ్రావితం యత్ర తత్ర కారుణ్యోకోసౌ. శాస్త్రానికి మొదట ఓంకారం ప్రయుక్తమైంది. వారు మొట్టమొదట ఆ శాస్త్రాన్ని వినిపించిన చోట కరుణామయుడైన భగవానుడు ఉన్నాడు. తతః ప్రసన్నో భగవాన్ అనిర్దిష్ట శరీరగః ఋషీనువాచ తాన్ సర్వాన్ అదృశ్య పురుషోత్తమ. తర్వాత అనిర్వచనీయ శరీరంలో ఉన్న పురుషోత్తముడు ప్రసన్నుడై అదృశ్యుడిగా ఉండి ఆ ఋషులకి ఇలా చెప్పాడు. కృతం 100 శ్లోకానాం ఇదముత్తమం లోకతంత్రస్య కృష్ణస్య యస్మాత్ ధర్మ ప్రవర్తతే. మహర్షులారా, మీరు 100 శ్లోకాలు గల ఈ ఉత్తమ శాస్త్రాన్ని నిర్మించారు. దీనివల్ల లోక వ్యవహారానికి కావలసిన ధర్మం అంతా కూడా ప్రచలితం అవుతుంది. ప్రవృత్తౌచ నివృత్తౌచ
యస్మాదేతద్భవిష్యతి యజుర్రుక్ సామ విద్యుష్టం అధర్వాంగిరసై. తథా లోక ప్రవృత్తిలో మోక్ష విషయంలో ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద మంత్రాలు గ్రంథంతో సమానంగా ప్రమాణం అవుతుంది. యథా ప్రమాణం హి మయా కృతో బ్రహ్మ ప్రసాదిత రుద్రస్య కృతజో విప్రాయూయం ప్రకృత యస్తథా సూర్య చంద్రమసో వాయు భూమిరాపోగ్నిరేవ చ సర్వే చ నక్షత్రగణా యచ్చ భూతాభిశబ్దితం అధికారేషు వర్తంతే యథాస్వం బ్రహ్మవాదినః సర్వే ప్రమాణం హి యథా తదా తస్యాస్త్రముత్తమం భవిష్యత్ ప్రమాణం దయే తన్మదనుశాసనం. అనుగ్రహం వల్ల కలిగిన బ్రహ్మ, క్రోధ సంజాతులైన రుద్రులు, ప్రజాతులైన మీరు, సూర్య చంద్ర వాయు భూమి జల అగ్నులు, సమస్త నక్షత్రాలు, భూతనామకాలైన పదార్థాలు, బ్రహ్మవాదులైన ఋషుల సమూహాలు తమ తమ అధికారానుసారం ప్రవర్తిస్తూ ప్రమాణం అయినట్లు ఈ ఉత్తమ శాస్త్రం కూడా ప్రమాణంగా అంగీకరించాలి. తస్మాత్ ప్రపక్షతే ధర్మాన్ మను స్వయంభువ స్వయం ఉశనా బృహస్పతిశ్చైవ యదోత్పన్నౌ భవిష్యత సదా ప్రవక్షత శాస్త్రం యుష్మన్మతిభిరుద్ధృతం. ఈ గ్రంథానుసారమే స్వయంభువ మనువు ధర్మాలను చెబుతాడు. తర్వాత ఆవిర్భవించే శుక్రాచార్యుడు బృహస్పతి కూడా మీ బుద్ధుల నుంచి ఉద్భవించిన ఈ శాస్త్రాన్ని చెప్తారు. స్వయంభువేషు ధర్మేషు శాస్త్రేచౌ శనసే కృతే బృహస్పతి మతే చైవ లోకేషు ప్రతిజారతే యుష్మత్కృతమిదం శాస్త్రం ప్రజాపాలో వసూస్తదా బృహస్పతి సకాస్యాత్యై ప్రాప్యసే ద్విజసత్తమః. ఓ ద్విజశ్రేష్ఠులారా, స్వయంభువ మను ధర్మశాస్త్రం, శుక్రాచార్య బృహస్పతి సిద్ధాంతాలు లోకంలో ప్రచారం అయినప్పుడు నరపాలుడైన వసువు, ఆయన ఉపరిచల మనువు బృహస్పతి వల్ల మీరు రచించిన ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. స సద్భావితో రాజా మద్భక్తస్య భవిష్యతి తేన శాస్త్రేణ లోకేషు క్రియా సర్వా కరిష్యతి. సజ్జన పూజితుడైన ఆ రాజు నా భక్త ముఖ్యుడవుతాడు. లోకంలో ఈ శాస్త్రానుసారం సమస్త క్రియలు కూడా చేస్తాడు. ఏతద్యుష్మత్ శాస్త్రానాం శాస్త్రముత్తమ సంయుతం ఏతథ్యం చ ధర్మ్యం చ రహస్యం చ ఏతదుత్తమం. మీరు నిర్మించిన ఈ శాస్త్రం సర్వశాస్త్ర శ్రేష్టం అవుతుంది. ఇది ధర్మశాస్త్ర అర్థశాస్త్రమయం ఉత్తమ రహస్యమయం కూడా అవుతుంది. అన్య ప్రవర్తనాచైవ ప్రజానంతో భవిష్యత సచ రాజశ్రీయాయుక్త భవిష్యత్ మహాశ్వసు. దీన్ని ప్రవర్తింపజేయడం వల్ల మీరు సంతానవంతులవుతారు, మీ సంతానం ప్రవృద్ధం అవుతుంది. ఈ వసురాజు రాజ్యలక్ష్మి సమన్వితుడు, సుప్రసిద్ధుడు అవుతాడు. సంస్థితే నృపే తస్మిన్ శాస్త్రమేతత్ సనాతనం అంతర్దాస్యతత్సర్వం ఏతద్వా కథితం మయా ఏతావదుత్యత్వచరం అదృశ్య పురుషోత్తమ విసృజ్యతాన్ ఋషీన్ సర్వాన్ కామపి ప్రసృతో దిశం తతస్తే లోకపుత్రః సర్వలోకార్థన్యుతః ప్రవర్తయంతః తస్మాత్ తస్శాస్త్రం ధర్మయోం సనాతనం ఉత్పన్నే అంజరసే చైవ యుగే ప్రథమ కల్పిత సాంగోపనిషదం శాస్త్రం స్థాపయిత్వా బృహస్పతౌ జగ్ముర్ యథేప్సితం దేశం తపసే కృతనిశ్చయా ధారణ సర్వలోకానాం సర్వధర్మ ప్రవర్తక. ఆ రాజు దివంగతుడైన తర్వాత ఈ సనాతన శాస్త్రం అంతర్ధానం అవుతుంది, సామాన్య దృష్టి నుంచి తొలగుతుంది. విషయం అంతా మీకు ఇప్పుడే చెప్పాను. ఇదంతా చెప్పి ఆ తర్వాత పురుషోత్తముడు ఈ సమస్త ఋషులను కూడా అక్కడే వదిలే అంతర్ధానమై ఏదో దిక్కుకు వెళ్ళిపోయాడు. తర్వాత సమస్త లోకాలకి మేలును ఆలోచించే లోకపితృలైన ప్రజాపతులు ధర్మమూలము సనాతనమైన శాస్త్రాన్ని లోకంలో ప్రచారం చేశారు. ఆది కల్పంలోని మొదటి యుగంలో ఉద్భవించిన బృహస్పతి సాంగాలైన వేదాలు ఉపనిషత్తులతో కూడిన ఆ శాస్త్రాన్ని వారి వద్ద అధ్యయనం చేశాడు. ఆ తర్వాత సమస్త ధర్మ ప్రచారకులు సమస్త లోకాలని ధర్మ మర్యాదల్లో ఉంచి ఆ ఋషిగణం తపస్సు చేయ నిశ్చయించుకుని తమకు ఇష్టమైన చోటికి వెళ్ళారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి నారాయణీయే 35,300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 335వ అధ్యాయం. రేపు మనం 336వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.